గురువు గారు మొదలు పెట్టు. వినపడుతుందా? వినిపిస్తుంది గురువు గారు. వినపడుతుంది, కనపడుతుంది అంటే మాయ ఆవరించినట్టు. ఈ భ్రాంతిలో ఉన్నట్టే అర్థంగా ఉన్నట్టు. గురువు గారు చెప్పు నాయన. కలలు లేని గాఢ నిద్ర జ్ఞాన శూన్యమని అహంకారం భావిస్తుంది. అక్కడ చైతన్యాన్ని గ్రహించలేకపోవటం దాని లక్షణమే. సుషుప్తి అనుభవం మనసుకి అందనది. ఇందాక రామలక్ష్మి గారు అడిగిన ప్రశ్న విన్నావా? సమాధానం పెట్టాను. ఇప్పుడే జస్ట్ కొంత విన్నా, ఇంకా పూర్తిగా వినలేదు గురువు గారు. కలలు లేని గాఢ నిద్ర జ్ఞాన శూన్యం అని అహంకారం భావిస్తుంది. కలలు లేని అంటే సుషుప్తి అవస్థ గురించి చెప్తున్నారు గురువు గారు. అంటే గాఢంగా నిద్రపోతున్నప్పుడు అక్కడ ఎటువంటి తెలియదు. సుషుప్తి ఎలా ఉందో జీవుడికి తెలియదు. కలలు లేని, కలలు బాగా తెలుసు, బయటికి ఉంటాడు. అవును. కాబట్టి మనస్సుతో ఊహించని స్థితి ఇది. సూక్ష్మదేహం మనస్సు, దీంతో కలలు అంటుంటాం. గురువు గారు కలలు లేని మనస్సు, ఆపరేట్ లేని మనస్సు, వృత్తి రాహిత్యమైన స్థితి. అదేనా, ఇంకేమన్నా ఉందా? అదే గురు, కలలు లేని గాఢ నిద్ర జ్ఞాన శూన్యమని అహంకారం భావిస్తుంది. కలలు లేనివి కాదు, జాగ్రత్త అవస్థ కూడా లేనిది. ఒక కలే కాదు, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నీ సంసారము, నీ దేహము, ఈ జగత్తు కూడా కనపడదుగా. అవును. ఏ మనస్సు అయితే, ఏ అహంకారం అయితే దేహ ప్రపంచతో జగత్తును చూస్తుందో అది లేదుగా అక్కడ. కాబట్టి ఈ అహంకారము, మాయా నేను దేహాలను మార్చుకుంటూ ఉంటుంది. స్థూల దేహం నుంచి సూక్ష్మదేహానికి వస్తుంది, సూక్ష్మదేహంతో కలగంటుంది, కారణదేహం దగ్గరికి వెళుతుంది, నిద్ర అంటుంది, నాకేం తెలియదు అంటుంది. అదే ఇక్కడ చెబుతున్నారు. అంతేనా? అంతే గురుగారు. అంటే కలలు లేని గాఢ నిద్ర జ్ఞానశూన్యం అంటుంది, అంటే ఏమీ లేని స్థితి అని అహంకారం భావిస్తుంది అంటున్నారు. జ్ఞాన శూన్యము అంటే అక్కడ స్వరూప జ్ఞానం నాకు తెలియటం లేదు, దేహము కనపడటం లేదు, నేను చూడటం లేదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అని చెప్పి తెలియదు జీవుడికి. ఒక అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడే నీ స్వరూపం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకని ఏమంటావు నువ్వు? నిద్రలో ఏమీ లేదంటావు. జ్ఞాన శూన్యము అంటే దేహము, సంసారము ఏది అక్కడ లేదు అని చెప్పటం. మీ దృష్టిలో జ్ఞానం అంటే జగత్తు, సంసారము, ఇతరులు, మంచి చెడు, కర్మలు, ఫలితాలు, ఇది జ్ఞానం అనుకుంటున్నావు. ఇటువంటిది లేదు అని చెప్పటం. ఇంకేమంటారు తర్వాత చూడు. అక్కడ చైతన్యాన్ని గ్రహించలేకపోవటం దాని లక్షణమే అంటున్నారు. ఎందుకని గ్రహించలేదు చెప్పమ్మా పద్మజ? నిద్రలో ఎందుకు గ్రహించలేవు? అంటే జీవుడు ఎప్పుడే గాని గుర్తించలేడు కదా గురుగారు. కరెక్టే తల్లి. జాగ్రత్త అవస్థలో అన్ని గుర్తిస్తున్నావుగా. అవునవును.
సంసారము, అవును. ఇతరులు, ఉమ్, సుఖము, దుఃఖము, జననము, ఉమ్, మరణం. ఉమ్, మరి అక్కడ గుర్తించు. ఎందుకు గుర్తించు అక్కడ? పోనీ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించు అక్కడ? ఆ నాకు గురువు గారు. నాకు ఉమ్, సంసారం ఉంది. ఉమ్, ఎందుకు గుర్తించు? ఆ గురువు గారు. ఏమ్మా ఆ గురువు చక్కడం గారు. లేదా? నువ్వు చెప్పు నాయనా రవి, ఎందుకు గుర్తించలేవు? దాని లక్ష్యం ఏంటో వేరే పెట్టు. ఎందుకు గుర్తించలేవు? అంటే అక్కడ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానం ఉన్నా దాన్ని గుర్తించలేకపోవటానికి కారణము అక్కడ నిత్యంలో ఎరుక ఉందో లేదో మనకు తెలియదు. తెలియదు. ఉమ్, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఎందుకు ఉనికి గుర్తించలేదు? లేదు, ఉనికి లేదు. అదే అంటే అహంకారం ఇంకా మిగిలే ఉంది, ఇంకా అక్కడ పూర్తిగా నశించలేదు. మిగిలి ఉందో లేదో తెలియదు. ఏమంటారు శ్రీనివాసరావు గారు? ఉనికి లేదంటున్నారు. ఉనికి ఉనికి లేదు, లేదంటున్నారు. ఉనికి లేదంటున్నాడు. ఎవరికి ఉనికి లేదు? దానికి అస్తిత్వం లేదు. అహంకారానికి వృత్తిరాహిత్యం ఉంది, ఆయన వృత్తిరాహిత్యం అస్తిత్వం ఉంది, అందుకోసం కనుక్కోలేదు. రామూర్తిగా బయటికి రావటం లేదుగా. శ్రీనివాసరావు ఉన్నావుగా నిద్రలో? శ్రీనివాసరావుగా ఉన్నావా లేదా నిద్రలో? అవునండి. మరి అస్తిత్వం ఉంటావేంటి? ఉనికి లేదంటావేంటి? ఎందుకు లేదు ఉనికి? తను తాను తెలుసుకునే ఉనికి లేదు కదా. తన్ను తాను ఎప్పటికీ తెలుసుకోలేదు, వేరే సంగతి. ఇక్కడ ఏం విశేషం తను ఏంటంటే తెలుసుకోలేదు, ఇది అసలు లేదు కాబట్టి తెలియదు. అంటే లేని పాము తాడుని తెలుసుకున్నట్టుగానే ఇక్కడ ఈ వ్యక్తిత్వం లేనిటువంటిది దాన్ని గుర్తించలేదండి. ఆయన నిద్రాస్థితి నీది. నిద్రపోయేది నీవు, బయటకు వచ్చేది నీవు. నిద్రలో ఎందుకు తెలుసుకోలేకపోతుందో? ది సింపుల్ రీజన్ ఈస్ స్థూల సూక్ష్మ దేహాలతో విడిపడ్డావు నువ్వు అక్కడ. డిటాచింగ్. అదే పాయింట్. స్థూల దేహంతో గనక ముడిపడి ఉంటే సంసారం జాగ్రత్త అవుతుంది. అదే సూక్ష్మ విధంగా దేహంతో ముడిపడి ఉంటే స్వప్నంలో ఉంటాడు. ఉంటే కళ కూడా గుర్తొస్తుంది. నీవు స్థూల సూక్ష్మ దేహాలతోటి పూర్తిగా డీలింక్ అయిపోయినావు. డీలింక్ అయిపోయి ఎక్కడున్నావు? అదిగో ఆ ఆనందమయ కోశంతో ఉన్నావు. పంచకోశాల్లో ఒక కోశం అది. ఆత్మ అంచునే ఉన్నావు, ఆత్మతోనే ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు, ఆత్మ తెలియకుండా ఉన్నావు. అది కాదు. నిద్రలో ఎందుకు తెలియదు? బికాస్ యూ హ్యావ్ డీలింక్డ్ ఫ్రమ్ ది స్థూల సూక్ష్మ దేహాలు. మళ్ళీ నువ్వు వెనక్కి రాగానే నా సంసారం, నా ఇల్లు మరి గుర్తొచ్చిందా లేదా? లోపల ఉంటే కదా గుర్తొచ్చేది. అహంకారము నిద్రావస్థలో బతికి ఉంటే కదా మళ్ళీ వచ్చేది ఇక్కడికి. అందుకనే మహర్షి ఏమన్నారు? లయమైంది ఇక్కడ, తాత్కాలికంగా లయమైంది, నష్టం కాలే. ఏమా పద్మజ, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. లయమైన మనస్సు తిరిగి మళ్ళీ మళ్ళీ కర్మవశంగా బయటకు. మళ్ళీ వచ్చి మరి కర్మలు చేస్తున్నావుగా. అవును గురుగారు. అదే గుర్తుంటున్నాయిగా. అవును. కాబట్టి నిద్రలో ఉన్నటువంటి నీ సహజత్వము నీ స్వరూపంగా తెలుసుకోలేకపోవటానికి కారణం డీలింగ్ నీపై ఉన్నావు. ఈ రెండు దేహాలకి దూరంగా ఉన్నావు. కారణ దేహంతో ఉన్నావు, వాసనలో పెట్టుకున్నావు. అందుకని తెలియదు. ఏమంటానేనా రవి? ఎలా చెబుతుంది ఇక్కడ? గురువు గారు, అదే అంటే అక్కడ చైతన్యాన్ని గ్రహించలేకపోవటం దాని లక్షణమే
సుషుప్తి అనుభవం మనస్సుకి అందనిది అంటున్నారు. ఎందుకని? కారణం ఏంటి? నష్టం కాలేదు కాబట్టి. అంటే డీలింక్ అయినంత మాత్రం ఇక్కడ సుషుప్తిలో మీరన్నట్టు డీలింక్ అయింది అంటే అక్కడ అక్కడ గుర్తించదు, జాగ్రత్త అవస్థలోనూ లింక్ అయినా కూడా గుర్తించదు కదా గురువు గారు. ఎందుకు గుర్తించదు? ఎందుకు గుర్తించదు? చెప్పరాయన, ఎందుకు గుర్తించదు? ఎందుకంటే నిద్రలో అది తాత్కాలికంగా లయమైంది, మళ్ళీ అదే వ్యక్తిత్వం మళ్ళీ లేస్తుంది కదా జాగ్రత్త అవస్థలో. పావు తాడుని గుర్తించలేదు, అవును. జాగ్రత్త అవస్థలో కూడా గుర్తించలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే జాగ్రత్త అవస్థలో గుర్తిస్తున్నటువంటి మాయా నేను నిద్రలో ఎందుకు గుర్తించదు అనేది పాయింట్. అంటే ఇప్పుడు దానికి శరీరానికి సంబంధం ఏముంటుంది అని. ఎందుకు లేదు? క్షేమ గుర్తించి చెబుతున్నావుగా, ఆకలిస్తే ఆకలిస్తే అని చెప్తున్నావా? అవును. ఎవరన్నా తిడుతున్నారని చెబుతున్నావుగా, సంబంధం ఎందుకు? అంటే కారణము మీరేమంటారంటే అక్కడ సుషుప్తిలో శరీరంతో డీలింక్ అయింది అందుకని గుర్తించట్లేదు అంటున్నారు కదా. శరీరంతో డీలింక్ అయినా నష్టం కాలేదు. ఇప్పుడు దేహాల్లో ఒక దేహంతో ఉంది అక్కడ. గురువు, ఆ దేహం ఎందుకుంది? క్లోక్ రూమ్ లాగా పెట్టుకుంది వాసనల్ని, ద్వేషాలని తిరిగి బయటికి రావడానికి. గురువు, ఇది నష్టము కాలేదు, తాత్కాలికంగా వృత్తిరాహిత్యమైంది. వృత్తిరాహిత్యమైంది కాబట్టి అది ఎక్కడుందో దానికి తెలియదు, మళ్ళీ బయటకు వస్తేనే తప్ప. అంతవరకు దేనికమ్మా మళ్ళీ పుడితేనే తప్ప మరణించినట్టు తెలియదు. ఇంకా స్పష్టంగా చెప్ప, ఇప్పుడు నువ్వు పుట్టావనుకుంటున్నావు కదా, గురువు, మరణించి ఉండాలి. అవును. రెండు మరణముల మధ్య ఉంది పుట్టుక, రెండు పుట్టుక మధ్య ఉంది మరణము. నీ సహజత్వము జనన మరణాలకు అతీతపు పాయింట్. అది సహజత్వం అంటే అహంస్ఫురణ, సహజత్వం అంటే ఉన్నానన్న ఎరుక, సహజత్వం అంటే తురీయము, సహజత్వం అంటే ద కాన్షియస్నెస్, ఎరుక, అవేర్నెస్. అది మరి ఎక్కడుంది? మూడు అవస్థలకి అతీతంగా ఉంది. అది దీనితోనూ కలవదు, వీటికి ఆధారం అదేను. బంగారం లేకుండా ఆవరణం లేదు, అవేర్నెస్ లేకుండా జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, నిద్ర కూడా లేదు. ఎందుకని? మాయా నేను ఆత్మని విడిచి ఉండటం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మతోనే ఉంటాడు, ఆత్మని స్వరూపం తెలియకుండా ఉంటాడు, ఆ లోకాలను దర్శిస్తాడు. Is it not? Are you getting the clarity? కానీ ఇక్కడ సుషుప్తి అనుభవం మనస్సుకి అందనిది అంటున్నారు, కానీ మరి పొద్దునే లేస్తే అందుతుందిగా, మనస్సు తెలుసుకుంటుందిగా. అన్నీ తెలుసుకుంటుంది, ఆత్మ తెలుసుకునేది. ఆత్మ కాదు, సుషుప్తి అనుభవం. సుషుప్తిలో ఉన్న అనుభవం చెప్పలేదుగా, బయటకు వచ్చి చెప్తున్నాడుగా. ఎటు పోయానో తెలియదు ఉంటుంది. నిద్రలో చెబుతుందా? నిద్రలో చెప్పలేదుగా. నిద్రలో కాదు, బయటకు వచ్చి చెప్తున్నాడుగా, హాయిగా పడుకున్నానని. హాయిగా పడుకున్నానని అంటే ఉద్దేశం ఏంటి? శారీరక మానసిక సమస్యలు లేవని. అంతేగాని అనుభవం కాదు అది. అదిగా ఓకే. నిద్ర అనుభూతిని
అంటే దాని అర్థం ఆత్మానుభూతి కింద లెక్క. ఆహా, అందుకని మనస్సుకు అందనిది అంటున్నారు. నిద్ర అనుభూతి అన్నా, తురీయ అనుభూతి అన్నా, స్వరూప జ్ఞానం అన్నా, అహంస్ఫురణ అన్నా, అది సెల్ఫ్ రియలైజేషన్. అంటే వీడు హాయిగా పడుకున్నాను అనేది శరీరంతో తాదాప్యం చెందినప్పుడు ఆ శరీర భావం లేదు కాబట్టి అందుకని అది హాయి అని చెప్తున్నాడు, అంతేనా? అంతవరకేగా. అంతవరకే గాని ఆ 8 గంటల అనుభవం చెప్పలేకపోతున్నాడు. ఎట్లా చెప్తాడు? లేడుగా. ఉమ్, ఆత్మ ప్రకాశం ఉన్నప్పటికీ ఆ స్వరూపం తందని తెలియదు. గురువు. నాయన. ఓ, అంటే నిద్రలో మనస్సు లయమైన ఆ అనుభవాన్ని అది గ్రాప్స్ చేయట్లా, పట్టుకోవట్లా. అవును. లేదు, కారణం పూర్తిగా డీలింగ్ కూర్చుంది ఓకే. స్వరూపాలతోటి. ఆహా. అందుకని జాగ్రత్తలో ఉన్న విషయమో చెప్పలేదు, కలగన్న విషయమో అక్కడ చెప్పలేదు. కొంతవరకు కలగన్న విషయం జాగ్రత్త వచ్చి చెప్తావు, రివర్స్ మళ్ళీ చెప్పలేవు. జాగ్రత్త విషయం స్వప్నంలో చెప్పలేవు. అంటే ఇప్పుడు అనుభవం అనేది శరీరంతో తాదాప్యం చెందినప్పుడే అది అనుభవం. ఓకే. అంటే నువ్వు కర్మ అప్పుడే కదా కర్మ అనుభవించేది. సుఖము, దుఃఖము, బంధము. అంటే మనస్సులో కలిగే అనుభవాలన్నీ, జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలన్నీ శరీరంతో తాదాప్యం చెందినప్పుడు మాత్రమే జరిగినవి, వచ్చాయి. అందరూ దేహాత్మ బుద్ధి వచ్చాక, నేనంటే దేహం అనే భావన తల ఎత్తిన తర్వాతనే కదా ఇది. అంటే కలగనేటప్పుడు సూక్ష్మ శరీరం అంతా తాదాప్యం చెందాడు కాబట్టి కళ అనుభవం ఉన్నది. ఉండదు. ఎందుకని? బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇక్కడ ఉంది, రెండు ఇక్కడ జాగ్రత్త అవస్థలో. కళలో బాడీ లేదు, మైండ్ మాత్రం ఉంది. ఏనాయనా? మరి సుషుప్తిలో కూడా బాడీ మైండ్ ఉందిగా, రెండు బాడీ లేదు మైండ్ ఉందిగా. మైండ్ కూడా లేదు, మైండ్ కూడా లేదు. అవును. తొందరపడద్దు, పరీక్షలో 0 మార్కులు వస్తాయి. అర్థమైంది గురువు. సుషుప్తిలో అవును, మైండ్ కూడా లేదు, రెండూ లేవు. నువ్వు అనుకునే అహంకారం లేదు, గురువు. నువ్వు అనుకునే వ్యక్తిత్వం లేదు, నువ్వు అనుకునే బంధాలు లేవు, రాగద్వేషాలు లేవు. ఇంతకీ నువ్వు నిద్ర ఎందుకు కోరుకుంటున్నావు? గురువు గారు, సహజత్వం కావాలి. సహజత్వం. అవును. అన్నీ మర్చిపోయి దాంట్లోకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాను. మర్చిపోతున్నావా? మళ్ళీ మొదలు పెడుతున్నావు వచ్చి. మళ్ళీ నీవు మరిచింది ఆత్మని అన్నాను, అందుకని. అది నీవు మరిచింది ఆత్మని. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ ఏది మారవటంలే. గురువు గారు, ఎమ్మడి పడుతున్నావు, ఎలా దీన్ని కరెక్ట్ చేయాలో చూస్తున్నావు, ఈ దుఃఖానికి ఎలా ఉండాలో చూస్తున్నావు. నానాయాతన పడతావు కానీ కుదరదు. అదే మాట అన్నారు మహర్షి, ఈ దేహం ఏ పని మీద వచ్చిందో నీకు ఇష్టం ఉన్నా లేకుండా జరిగి తీరుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. యూ కాంట్ డిలీట్ ఇట్, యూ కాంట్ యాడ్ ఇట్. ఏమా పద్మజ, అర్థం అవుతుందా కొంచెమైనా? అర్థమవుతుంది గురుగారు. ఎప్పుడు చదువున్నా ఇంకేమన్నా మిగిలిందేమో. తనలో లేని గాఢ నిద్ర జ్ఞాన శూన్యమని అహంకారం భావిస్తుంది. అక్కడ చైతన్యాన్ని గ్రహించలేకపోవటం దాని లక్షణమే. సుషుప్తి అనుభవం మనసుకి అందనిది. వెరీ సింపుల్. సుక్షుప్తి అనుభవమే కాదు, తురీయ అనుభవం కూడా దీనికి అందదు. సుషుప్తి అనేది గేట్ వే ఫర్ రియలైజేషన్. అంటే
వృత్తి రాహిత్యం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అనుగ్రహం. గురు. ఇందాక ఒక మిత్రుడు అడిగాడు ఎవరిది అనుగ్రహం అని. వ్యక్తి అనుకుంటున్నాడు, కాదు. ఇట్ ఈస్ హయ్యర్ పవర్, ఇట్ ఈస్ ది ఆత్మ, దాని అనుగ్రహం. ఆత్మకి మారు పేరే అనుగ్రహం. అది బయట నుంచి రాదు, నీ లోపల నుంచి వస్తుంది. గురువు. బయట నుంచి వస్తే ప్రయోజనం లేదు, పొమ్మన్నాడు మహర్షి. మహర్షిని దర్శించి అందరూ బయటికి పోతూ పోతూ మీ అనుగ్రహం కావాలి మాకంటారుగా. అవును. బయట నుంచి రాదు, లోపలే ఉంది. ఆత్మే అనుగ్రహం, హయ్యర్ పవరే అనుగ్రహం, ఉన్నానన్న ఎరుకే అనుగ్రహం. కాబట్టి నువ్వు ద్వైతంలో అనుకుంటావు ఎవరు అనుగ్రహం అని, గురువు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం అని అనుకుంటావు. ఎవరు వీరు? ఆత్మే. ఏమైనా గురుగారు. అవునవును. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది గురుగారు. అయితే అంటే మనకు అది ఆ భగవంతుడు ఆ సుషుప్తి అనేది అక్కడ మైండ్ జీరో చేశాడు. అక్కడ కనుక మైండ్ యాక్టివ్ గా చేస్తే ఆ అనుభవం, ఎరుక అనుభవం మనకి ఇంకా గందరగోళంలో పడతారు. ఆత్మస్థితిలో కనుక, నిద్రాస్థితిలో కనుక ఇంకా నీకు సంసారము, బంధము, దుఃఖము, వ్యాధులు కనుక కనపడితే ఇంకా నువ్వు గందరగోళంలో ఉంటావు. అదే జాగ్రత్త అవస్థ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అర్థమైంది. అందుకని ఈ జన్మే కాదు, పూర్వ జన్మను కూడా కట్ ఆఫ్ చేసి పారేశాడు. గురువు గారు. అవును, మొత్తం కట్ ఆఫ్ చేశారు. ఈ జాగ్రత్త అవస్థే కాదు, కొన్ని వేల జన్మలు ఎత్తుంటావు, అన్ని కట్ చేశాడు. కట్ చేశారు. ఫ్రెష్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాడు. అదే గురు. లేకపోతే అనుక్షణము నరక యాతన పడతావు. అవును గురువు గారు, మొత్తం నరకమే. కరెక్ట్ గానే. అంటే అన్ని అవస్థలు దేనికి దాని ప్రత్యేకంగా ఒకటి దాంతో ఒకటి సంబంధం లేకుండా పెట్టేశారు. పెట్టకపోతే నువ్వు ఎప్పటికీ నా గురించి తెలుసుకుంటావు అనుకుంటాడు. గురువు గారు చేశాడు కాబట్టి జీవన బ్రహ్మణాపరం కట్ చేయకపోతే ఫలాని పూర్వజన్మలో ఉన్నటువంటి సంసారం గుర్తొచ్చి ఇంకా బాధపడతావు. అవునవును. అక్కడ ఎత్తుక్కుంటే వెళ్తాం ఎక్కడున్నారా అని. పైగా కంపేర్ చేస్తావు. అప్పుడున్న తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు ఇప్పుడు లేరు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగోలేదు, ఎందుకు వచ్చింది? అవునవును. అదే భగవాన్ అంటారు, ఉన్న పరిమిత జ్ఞానంతోనే ఇంకా ఇంత దుఃఖపడుతున్నావు, నీకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఇస్తే ఇంకా దుఃఖపడతా ఉంటారు. గాడ్ ఈజ్ హైలీ మెర్సిఫుల్. గురువు గారు లేకుండా చేశాడు, సంతోషించు. కరెక్టే. వాట్ హి హస్ డన్. ఒక మాట కూడా అడిగారు మహర్షిని, పూర్వజన్మ గురించి తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు, ఇంకా నీ లైఫ్ మెజరీ అవుతుంది. అవును. ఎందుకు వచ్చింది? ఈ లైఫే తెలుసుకుని బాధపడుతున్నావు. పూర్వజన్మ 1, పూర్వజన్మ 2 ఎందుకు వచ్చింది? అలాగే మరుపు కూడా ఇచ్చాడు కదా గురువు గారు. మరుపు ఇవ్వటం కాదు, కట్ చేశాడు. కట్ చేయకపోతే ఇంకా మిజరబుల్ లైఫ్ ఉంటుంది. ఈవెన్ జాగ్రత్త అవస్థలో ఎవరన్నా ఆ చనిపోయిన బంధువు ఎవరన్నా ఉంటే అది ఆ దుఃఖము కొన్ని రోజులకి మరుపుతో పోతుంది కదా గురువు గారు. అది పోవటం కాదు, వేరే దుఃఖం వచ్చి పడుతుంది, ఇది వెనక్కిపోతుంది అంతే. అంతేనా గురువు గారు? ఈ దుఃఖం అదే ఈ దుఃఖం ఆ దుఃఖాన్ని వెనక్కి నెట్టేస్తుంది. అవును. దుఃఖాల్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. అర్జెన్సీలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఏది అర్జెంట్ చూస్తావు,
మిగిలి వెనక్కిపోతుంది. ఆనందం కూడా అంతే, సుఖం కూడా అంతే. అంతేగా మరి, గురుగారు. అది వదిలిపెట్టదు. సో గాడ్ ఈస్ హైలీ మెర్సిఫుల్. సో సరెండర్ టు హిమ్, హీ టేక్స్ కేర్. నిన్ను ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా మలచాలి, ఏ విధంగా నిన్ను తీర్చిదిద్దాలి అని ఆయన చేతిలో ఉంటుంది. అదే అనుగ్రహం అంటే. గురుగారు. డోంట్ థింక్ నేను కర్మలు అనుభవిస్తున్నాను, ఏనాడు చేసిన పాపము అని అనుకోవద్దు. అలా అనుకుంటాం కూడా మంచిది కదా. అనుకోవద్దు. ఎందుకంటున్నాడు? నీలో మార్పు తీసుకురావడానికి చేస్తున్నాడు ఇవన్నీ. గురుగారు. అంటే ఇక్కడ అనుకోవడం వల్ల గురుగారు అది ఇప్పుడు అంటే అవి స్ట్రాంగ్ అవుతాయంటారా వాసనలు? కొంచెం వాసన కాదమ్మా, నువ్వు కష్టపెట్టేది ఎందుకు? కష్టం నుంచి బయటికి రావడానికేగా. అవును. వెరీ సింపుల్. ఇప్పుడు ఏలు కాలుతూ ఉంటుంది, చని పెడతావు ఎందుకని? కాలిదాన్ని బయటికి రావటానికి. కష్టాలు నీకు దూరం చేయటానికి పెడతాడు, మార్పు కోసం పెడతాడు. అంటే అనుకోకుండా, అంటే ఒకవేళ గుర్తు వచ్చినా కూడా అనుకోకుండా ఉండడం అంతే. అంటే గుర్తు రాకుండా ఉంటాయి కదా, వస్తాయి కదా గురుగారు, చాలా మటుకు గుర్తు వస్తూ ఉంటాయి కదా. కూడా మర్చిపోవటానికి, మర్చిపోవటానికి అంటారు. అంతేగా మరి. అవునవును. గతంలో ఒక బాధ కలిగింది, అంత కొత్త బాధ కలిగినప్పుడు గుర్తు రాదు, అది ఈ బాధ ఉంటుంది. అవును అవునవును గురుగారు, అది కింద పడిపోతుంది. అవును. నువ్వు ఎంత తీరిగ్గా కూర్చుని బాధ లేకుండా తీసావనుకో, ఎన్నెన్నో రమణ మహర్షి కాళ్ళు కూర్చున్న ముళ్ళలాగా ఉంటాయి అవి. కాబట్టి భగవంతుడు జీవుణ్ణి కష్ట సుఖాలు అందించేది, పెట్టేది తనలో మార్పు తీసుకురావటానికి, వైరాగ్యం తీసుకురావటానికి, బంధరహితం తీసుకురావటానికి. అదే మహర్షి. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. లేకపోతే ఇదో మార్పు ఎలా వస్తుంది? అవును గురుగారు. అవును, చేయించేది ఆయన, చేసేది ఆయనే మొత్తం. కరెక్ట్. ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్. అందుకే శరణాగతి కమ్మంటారు. అవును. యోగక్షేమం వహామి ఏమన్నాడుగా కృష్ణ పరమాత్మ. అవునవును. ఎల్ఐసి వాళ్ళ స్లోగన్ ఇవి. ఇక్కడే ఉన్నారు ఎల్ఐసి వాళ్ళు. ఏదైనా అదే యోగము అంటే ఆధ్యాత్మిక యోగము, మళ్ళీ ప్రాపంచిక క్షేమము రెండు. యోగక్షేమం అంటే కర్మలో ఉన్నది నీవు అనుభవించేది యోగం. క్షేమము అంటే నువ్వు సంపాదించింది ఉందా పోయిందే, పుణ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు. యోగక్షేమము నువ్వు ప్రారంభ కర్మ అనుభవిస్తున్నావు. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ధనాన్ని సంపాదించావు, మరి అది ఉంటే కదా నీకు రేపు పనికి వచ్చేది. చెప్పినట్టు ఇక్కడ ఎల్ఐసి వాళ్ళతో వచ్చిన తమాషా ఉంది. ఇన్సూరెన్స్ చేసుకో, నువ్వు ఉన్నప్పుడే పోయిన తర్వాత పనికి వస్తుందని. పోయిన తర్వాత వీడికి ఎందుకు? అవును, కుటుంబానికి, వాడి పోయిన తర్వాత వాడి కుటుంబానికి తెలిస్తాగా. ఏం ఆడుతున్నారు
ఎల్ఐసి వారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే వినపడదు. మీ మాట మీకే ఉంటుంది, నాకు రాదు. రైట్. చెప్పండి. ఇక్కడ క్రియేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వెల్త్. అప్పటిదాకా ఆయనకి 10 lakhs 50 lakhs వెల్త్ లేదు. He has created by paying a small premiums. Say 10,000 or 50,000 పే చేసి ఒక 50 lakhs 40 lakhs వర్త్ ఎస్టేట్ క్రియేట్ చేశాడు. దట్ ఈజ్ యోగం, క్రియేషన్ ఆఫ్ వెల్త్. ప్రొటెక్షన్ మీన్స్ బై పేయింగ్ రెగ్యులర్ ప్రీమియమ్స్ అండ్ బై కీపింగ్ ది పాలసీ in a force position and not becoming a lapse. That is called protection. So creation and protection. యోగం అప్పటిదాకా ఏం లేదు, ఆయనకి క్రియేట్ చేశారు ప్రొటెక్షన్. అది క్రియేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సరే, ఆయన బతికుంటే పోయిన తర్వాత ఆయన బతికుంటే కాదు, ఆయన బతికుంటే ఆయన తీసుకుంటాడు, లేకపోతే నామినీ తీసుకుంటాడు కదా. కంపెనీ అయితే తీసుకోవట్లేదుగా. స్టార్టింగ్ లో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? మీరు పోయాక వచ్చే అమౌంట్ ఇన్సూరెన్స్. తప్పండి. పాలసీలు మారినాయి ఇప్పుడు. స్టార్టింగ్ లో యాన్యుటీస్ లేవు నాయన. ఎప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడు ఒకటండి, పూలింగ్ ఆఫ్ రిస్క్స్ అండ్ షేరింగ్ ఆఫ్ లాసెస్. నేను ఇన్సూరెన్స్ గురించి ఎక్కువ మాట్లాడటంలే. మీకు ప్రీమియం తీసుకుని నీ కుటుంబానికి పనికొస్తుంది, నువ్వు లేకపోయినా అని చెప్పటం. మేక్ గుడ్ ది లాస్. సరే, అందించదు. ఓకే, ఇంకేమైనా ఉందా అదృశ్యమయ్యే లోపల? ఏమా పద్మజ? ఇంకేం లేదు గురుగారు. చెప్పురానా? అదే అంటే ఇక్కడ డెత్ అంటే అదే డెత్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ మనము అంటే గురువే సర్వలోకానాము భిషజే భవరోగినాం కదా గురు. అంటే మామూలు రోగాలకి అయితే తగ్గించేవాడు వైద్యుడు, కానీ భవరోగాల నుంచి విముక్తి చేసేవాడు, అంటే ఈవెన్ ఆ డెత్ చావు పుట్టుకల నుంచి విడుదల చేసేవాడు అంతేగా మరి గురువు. చావు లేక చావు పుట్టుకల నుంచి ఆ చక్రంలోంచి బయటపడేసేవాడు అసలైన గురువు. ఎందుకని ఆత్మకి చావు పుట్టుకలు లేవు, సమానాలు లేవు. నీకు ఆత్మ వేరు అని చెప్పటం గురువు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఎల్ఐసి గురించి కాదు, ఆత్మ గురించి. అర్థమైంది గురువు. అంటే అదే సుషుప్తిలో అది ఆ నో మైండ్ స్టేట్ ఉంది. ఏమంటావు? సుషుప్తిలో నో మైండ్ స్టేట్ ఉంది. అంటే లయమైంది, అంటే టెంపరీగా మైండ్ లేదు అక్కడ. అంటే మాయా నేను వృత్తిరాయిచ్చిపోయింది గురువు. అంతకంటే ఏం లేదు. దేహానికి మరణం ఉండొచ్చేమో గాని అహంకారానికి మరణం లేదు. గీతలో 2వ చాప్టర్లో అదే చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా. మార్చుకుంటుంది, తాను శాశ్వతం. నాది దేహం అనేటువంటి అహంకారము, నేనుగా ఉన్న ఆత్మ 2 ఒకటే. ఇది అర్థం చేసుకోండి. ఆయన అహంకారము ఆత్మని విడిచి లేదు. నాది అన్నంత మాత్రాన నీవు నష్టం కావటం లేదు.
దేహాలు మారుతున్నాయి, నువ్వు ఇంటాక్ట్ గా ఉన్నావు. ఆ, Is it not? అంటే గురువుగారు ఇప్పుడు ఆ సుషుప్తిలో ఇప్పుడు ఓకే అది లయమైంది, జాగ్రత్త అవస్థలోనూ లయమైంది అనుకుంటే మరి ఇక్కడే అనుగ్రహము జాగ్రత్త అవసరం ఏం కాలే. ఆ, లయమైంది అనుకోండి, మనసు లయమైతే ఇక్కడ జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో మనస్సు నష్టమైతేనే ఆత్మప్రకాశం. ఆ, స్వరూప జ్ఞానంతో నష్టం అయిపోతుంది, అంతా ఎగిరిపోతుంది. ఆ గురువు జీవుడు జగత్ ఈశ్వరుడు మొత్తం పోతాయి. అది జాగ్రత్త అవస్థలో జరగాలంటారు అది. అవును. ఎందుకంటే ఇక్కడే పుట్టావుగా, ఇక్కడే పోతున్నావు. ఆ, నిశ్చల తత్వ జీవన్ముక్తి ఎక్కడ రావాలి? జాగ్రత్త అవస్థలో రావాలి. ఓకే. ఉమ్. అంటే అక్కడ ఆ కండిషన్ ఎందుకు అప్లై అయిందంటే ఈ నేను అనే తలంపు పుట్టింది కాబట్టి, అది పుట్టినది తెలియాలి, అది లేనిది లేనట్టుగా. దేహాత్మ బుద్ధి ఎక్కడ పుట్టింది? జాగ్రత్త అవస్థలో. ఆ, దేహం మరణం ఎక్కడ జరిగింది? జాగ్రత్త అవస్థలో. ఓకే. Is it not? ఆ, అదే అన్నారు మహర్షి, నిద్రలోను కళ్ళలోను కుదరదు ఆత్మజ్ఞానం, జాగ్రత్త అవస్థలోనే కావాలి, ఇక్కడే విచారించాలి, ఉమ్, ఇక్కడే అంతర్ముఖం కావాలి, ఇక్కడే మౌనానికి రావాలి ఓకే. అని ఇన్ని రకాలుగా చెప్పారు. ఉమ్. ఎందుకంటే వీడు ఏనాయనా? పూర్తిగా ఆ సుఖ దుఃఖాలు అనుభవించేది ఈ జాగ్రత్త అవస్థలోనే కాబట్టి. ఉమ్. That's all. నేను మనస్సు ఉంది అని అనుకుంటున్నాడు కాబట్టి జాగ్రత్త అవస్థలో. ఎందుకని? ఇంద్రియ వ్యాపారాలకి బానిసై కూర్చున్నావు, అది. అందుకే జన్మ వచ్చింది. మళ్ళీ ఆ ఇంద్రియాలతోటే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు. ఓ, ఇంద్రియ సుఖం లేదనుకో, మానవ జన్మ నీకెందుకు? ఆ గురువు. Is it not? అంటే శరీరము, బుద్ధి, ఇంద్రియాలు, అహంకారము ఇవన్నీ వర్కింగ్ కండిషన్ లో ఉండాలి, అప్పుడు అది విచారణ చేయాలి, అనుగ్రహం చేత ఇవన్నీ లేనిది లేనట్టుగా పోవాలి. అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. ఆ గురువు. ఓకే. కాబట్టి ఈ జాగ్రత్తలో నువ్వు మేలుకో. ఆ, సుషుప్తి జాగ్రత్త అన్నా, జాగ్రత్త సుషుప్తి అన్నా పేర్లలో భేదమే తప్ప సత్యము ఒకటే ఉంటుంది. ఒక్క అనుగ్రహముతే అది ప్రకాశించినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది. ఆ గురువు గారు. దాంతో జీవుడు జగత్తు ఈశ్వరుడు ఉంటారు. ఇంకా ఉమ్. ఏనాయనా? ఆ, Is it